ఒకవైపున ఇవాళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్త అతను ఏదో చెరుకు రసం అమ్ముతూ బ్రతికేటటువంటి కార్యకర్తని అక్రమంగా నిన్న అరెస్ట్ చేయడం, కోర్టు మందలించిన తర్వాతన గంజాయి కేసు పెట్టే ప్రయత్నం చేయడం, ఇవాళ హైకోర్టు మందలించడం. ఈ నేపథ్యంలో మరొక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే అతన్ని కోర్టు రిలీజ్ చేస్తే మరో సోషల్ మీడియా యాక్టివిస్ట్ తారక్ ప్రతాప్ రెడ్డిని అకస్మాత్తుగా తీసుకెళ్లారు. అది పోలీసులే పరోక్షంగా ఎక్కడున్నారో ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదని ఓ పక్కన అది కంగారులో ఉన్నది వైసీపీ క్యాడర్. ఈలోపు మరో సోషల్ మీడియా యాక్టివిస్ట్ అనంతపురం జిల్లాలో సాయి భార్గవ్ అనేటటువంటి వ్యక్తి మీదన ఇలాంటిదే పోలీసులు ప్రదర్శించారు అన్నటువంటి, అంటే మేమేమి కోర్టు తీర్పులకి భయపడలేదని చెప్పే సంకేతమా, లేదంటే సోషల్ మీడియా యాక్టివిస్టులందరినీ కంట్రోల్లో పెట్టేందుకు భయం పుట్టించడం అన్నటువంటిదా? ఎందుకంటే ఆ మధ్యన అయితే చాలా భయపడిపోయి ఆగిపోయారో, తర్వాత మళ్ళీ కాస్త ఇప్పుడిప్పుడే యాక్టివిటీ స్టార్ట్ అవుతోంది, స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు వైసీపీకి. ఆ ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళని భయపెడితే కంట్రోల్ అవుతారన్న ఉద్దేశం ఇది తేలాల్సి ఉంది.